బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒరిస్సాలోని ఒక ఇంజనీర్ ఇంట్లో ఏకంగా 200 కోట్ల రూపాయలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అతని ఇంట్లో రైడ్ చేయగా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా నోట్ల కట్టలే ప్రత్యక్షమయ్యాయి. అయితే విజిలెన్స్ అధికారులు వస్తున్నారని అలర్ట్ అయిన ఆ ఇంజనీర్ డబ్బులను కూడా ఇంటి పైన ఉన్న ఆ రేకుల షెడ్డు పైన కూడా పాడేశాడు. ఇంట్లో ఏ మూలను చూసినా కూడా అంతా డబ్బులే కనిపిస్తున్నాయి. అయితే లెక్క పెట్టనేనంత డబ్బు కూడా విజిలెన్స్ అధికారులు అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా లెక్క పెట్టడానికి కష్టతరం అవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఆ మెషిన్ని, కౌంటింగ్ మెషిన్ని కూడా తీసుకొచ్చి అక్కడ విజిలెన్స్ అధికారులు ఆ డబ్బు ఎంత ఉంది అని కూడా కౌంట్ చేస్తున్నారు. అయితే ఇంజనీర్ ఇంట్లో, ఒక సాధారణ ఇంజనీర్ ఇంట్లో 200 కోట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా నగదు చూసి విజిలెన్స్ అధికారులు కూడా షాక్కి గురయ్యారు. ఒడిశాలోని ఆర్డబ్ల్యూ డివిజన్ ఎస్ఐ వైకుంఠనాథ్ సారంగి అతని ఇంట్లో ఈ రైడ్ జరిగింది. అయితే అక్రమాస్తులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఏకకాలంలో 7 చోట్ల సర్చింగ్ జరిగింది. అయితే భారీ మొత్తంలో నగదు, అదేవిధంగా అక్రమాస్తులు కూడా దానికి సంబంధించి కూడా సమాచారం బయటకు పంపిస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే విజిలెన్స్ అధికారులు రావడంతో అతను సారంగి అనే ఒక ఇంజనీర్ అలర్ట్ అయ్యి ఏవైతే కొన్ని డబ్బుల కట్టను కూడా ఇంటి పైన ఉన్న రేకుల షెడ్ పైన కూడా కిటికీల నుంచి కూడా బయటికి పారేశారు. అయితే దీంతో ఆ నగదుని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఏవైతే అతని అక్రమాస్తులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నార్మల్గా మనలాంటి సాధారణ ఎంప్లాయీస్ అలాంటి డబ్బులు సంపాదించాలన్నా కూడా జీవితకాలం టైం పట్టదు. అలాంటిది ఇలాంటి వాళ్ళు కరప్షన్ వల్ల ఏకంగా 200 కోట్లు సంపాదించి అపార్ట్మెంట్ మొత్తం నింపి పెట్టాడంటే ఏ రేంజ్లో అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఒక సాధారణ ఇంజనీర్ ఇంట్లో 200 కోట్ల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఏంటి అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ సైడ్ ఒడిశాలోని ఒక అవినీతి ఇంజనీర్ పై ఇంటిపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పలు చోట్ల సోదాలు నిర్వహించిన నేపథ్యంలో విస్తుపోయే వాస్తవాలనేవి బయటపడ్డాయి. దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు తెలియజేశారు. ఇంజనీర్ అక్రమ ఆస్తుల ఆరోపణలతోపై దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే ప్రత్యక్షమైనట్లుగా కూడా ఈ విజిలెన్స్ దాడులు నిర్వహించిన అధికారులు చెప్తున్నారు. ఆ నగదును చూసి అవక్కైన విజిలెన్స్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో కిటికీల నుంచి, ఇంటి ఆవరణలో ఉన్న కిటికీల నుంచి డబ్బులు బయట విసిరేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఒడిశాలోని ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ ఎస్సీగా కూడా ఇక్కడ ప్రధానంగా ఎస్సీగా విధులు నిర్వహిస్తున్న వైకుంఠనాథ్ సారంగి నివాసంలో ఈ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ ఆస్తులపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో మొత్తం 7 చోట్ల ఏకకాలంలో వారి నివాసంలోనూ వారి బంధువుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా నగదు ఆస్తులు బయటపడ్డాయి. దాంట్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 200 కోట్ల వరకు అక్రమ ఆస్తులు గుర్తించారనేది కూడా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు చెప్పినట్లుగా విజిలెన్స్ అధికారులు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో కిటికీలో నుంచి నోట్ల కట్టల్లో వైకుంఠనాథ్ సారంగి బయట పడేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ విసిరేసిన నగదును సైతం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అక్రమ ఆస్తులకు సంబంధించిన నగదుకు సంబంధించి కానీ ఇటు ఆస్తుల పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు కానీ ఆస్తి పత్రాలు కూడా వాల్యూ అంతా కూడా కలుపుకొని 200 కోట్ల వరకు గుర్తించారు. ఇంకా మరికొన్ని ఆస్తులు కూడా గుర్తించే పనిలో విజిలెన్స్ అధికారులు సిద్ధమై ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో సంపాదించడం అనేది అవినీతి అక్రమాలకు పాల్పడితే తప్ప ఇన్ని 100 కోట్ల ఆస్తులని సంపాదించడం సాధ్యం కాని పని. ఒకవేళ అవినీతి చేస్తేనే ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు చేస్తేనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అంటే పాపం అనేది ఏదో ఒక చోట ఏదో టైంలో పండుతుంది అని అనడానికి ఇప్పుడు ఈ విజిలెన్స్ అధికారికి సంబంధించి విజిలెన్స్ అధికారులు హ్యాండిల్ చేసే పద్ధతిలో డివిజన్ కు సంబంధించిన ఏదైతే పనిచేస్తూ ఉన్నారో డివిజన్ ఎస్సీగా పనిచేసిన వైకుంఠనాథ్ ఒక ఉదాహరణ. అంటే గతంలో కూడా ఇటువంటి ఘటనలు అనేక ఘటనలు చూసాం. కానీ ఘటనలు అనేవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. అవినీతికి, అక్రమాలకు, లంచాలకు అలవాటు పడిపోయిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు
మొత్తం ఏ పని చేయాలన్నా కానీ అక్రమ మార్గంలో డబ్బులు తీసుకొని పనులు చేయడం అనేది వారు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ కూడబెట్టిన డబ్బంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకుంటే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సొంత ఎంత దీంట్లో అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే కూడా మొత్తం దర్యాప్తు కొనసాగించిన తర్వాత అతను కూడా అదుపులో తీసుకుని మరింత సమాచారం కోసం విచారించే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. సై రైట్, థ్యాంక్స్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రజెంట్ ఒక ఇంజనీర్ ఇంట్లో, ఒరిస్సాలోని ఒక సాధారణ ఇంజనీర్ ఇంట్లో 200 కోట్ల నగదుని కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అతని ఇంట్లో ఎటు చూసినా కూడా నోట్ల కట్టలే ప్రత్యక్షమవుతున్నాయి. నగదు చూసి అక్కడికి వచ్చిన విజిలెన్స్ అధికారులు కూడా అవాక్కయ్యారు. ఒడిశాలోని ఒక సాధారణ ఇంజనీర్ వైకుంఠనాథ్ సారంగి అనే ఒక ఇంజనీర్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమాస్తులపై కూడా ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టి రైడ్ చేయగా కొన్ని వేల రూపాయల కూడా అక్కడ నోట్లు కూడా మనకు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. సో అక్కడ లెక్క పెట్టలేనంత నగదు కూడా వాళ్ళకు దొరికిందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి అధికారులు వస్తుందని తెలుసుకోగానే అతను వెంటనే కిటికీ బయట నుంచి ఆ డబ్బులను కూడా విసిరేశాడు, రేకులపైన కూడా విసిరేశాడు. కానీ ఇంతలోనే అధికారులు చేరుకొని అక్కడ క్యాష్ని కూడా సీజ్ చేశారు. ప్రజెంట్ దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది.